ఆయన స్తుతిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలయ్య గారికి నా నిండు వందనాలు. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఈరోజు వాక్యంలో నుంచి ఒక కొత్త కోణంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనం నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు దేవుని వాక్యం నుంచి ఉంటాయి. అయ్యో వాయిస్ వస్తుంది కదా నాది? ప్రియులారా, దేవుని ఓకే సార్, థ్యాంక్ యూ. దేవుని వాక్యము ఎంతైనా గొప్పది. ఈరోజు ఆధునిక టెక్నాలజీ పెరుగుతుంది, సైన్స్ ఎంతో డెవలప్ అవుతుంది, మోడర్న్ సైన్స్ ఎక్కువ అవుతున్న ఈ పరిస్థితుల్లో మనం లోకజ్ఞానం ఎంత విస్తరిస్తున్నా సరే అది బైబిల్ని మించి వెళ్ళలేదు, బైబిల్ కంటే ఎప్పటికది అధిగమించలేదు అన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దానికి ముందుగా ఒక మాట చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండి. మనము ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులుగా ఆయన కార్యాల్లో మనం ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాస వ్యర్థం కాదు అని ఎరిగి స్థిరులుగా కదలని వారికి ఉండాలి అని వాక్యంలో దేవుడు చెప్తున్నా. అంటే పిల్లరా, మనము విశ్వాసం ఎంత లోకం డెవలప్ అయినా సరే, సైన్స్ ఎంత డెవలప్ అయినా సరే, లోకంలో ఎంత జ్ఞానం పెరుగుతున్నా సరే, మనం విశ్వాసము స్థిరంగా ఉండాలి. దుష్టుడు ఏమంటాడంటే, అపవాది, నువ్వు ఇంత చేస్తున్నావు కదా, ఏంటి నీకు ఉపయోగం, ఎన్ని ఆత్మలను రక్షించేసావు, ఎంత గొప్ప సేవ చేసేసావు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు దుష్టుడు, దుష్ట సంబంధం. కానీ మనం ఎప్పటికీ రిజల్ట్ పక్కన పెట్టేసి మనం ఫలితాన్ని ఆలోచన చేయకుండా మన ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పాలనుకున్నాను. ఒక ఆమె తన కుమారుడికి బాగోలేదని ట్రైన్లో హైదరాబాద్ వెళ్తుంది కుమారుని చూడటానికి. అదే ట్రైన్లో ఒక యవనస్తుడు కూడా ఉన్నాడు. ఆ యవనస్తుడు ఆమెను అడుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, కుమారుడికి బాగోలేదు, చూడడానికి నేను వెళ్తున్నాను హైదరాబాద్ అని చెప్పినప్పుడు ఆమె కూడా అడిగింది, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆమె కూడా చెప్తుంది. ఆయన చెప్పాడు, ఆ యొక్క యవనస్తుడు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, నేను కూడా మరి అక్కడ ఇంటర్వ్యూస్ అవుతాయి, జాబ్ కోసం ప్రయత్నిస్తాను అని అన్నప్పుడు, అయితే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అని ఆమె అంటే, అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నవాడు కనుక, లోక జ్ఞానంలో ఉన్నవాడు కనుక, మరి ఎంటెక్ పెద్ద పెద్ద చదువులు చదివినవాడు కనుక ఏమంటే అంటాడు, ప్రభువు నమ్మనివాడు హేళనగా మాట్లాడతాడు, నీ కుమారుడికే బాగోలేదు, నీ కుమారుడిని దేవుడు బాగు చేయలేకపోయాడు, నా గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసేస్తాడా అని మాట్లాడుతూ హేళనగా ప్రార్థన చేసుకుంటూ చేసుకో అన్నట్టుగా ఆ హేళన చేస్తాడు. అయితే ఆమె, దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కో చిత్తం కలిగి ఉంటాడు, సరే నేను నీకోసం ప్రార్థన చేయాలని ఆలోచన ఉంది, ప్రార్థన చేస్తాను, చేసిన తర్వాత ఎవరు హైదరాబాద్ వచ్చింది, ఎవరు దాన్ని వారు వెళ్ళిపోయారు, ఈమె వెళ్ళిపోయింది, ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాడు, మంచి జాబ్ వచ్చింది సింగపూర్లో, లక్షల జీతం. తర్వాత అతడు ప్రభువును అక్కడ వాక్యాన్ని విని మారి అక్కడ సాక్ష్యం చెప్పాడు. ఇలాగా ఒక ఆమె నాకు చేసిన ప్రార్థన నిజంగా ఈరోజు ఫలించింది, ఒక మంచి జాబ్ పొందుకోగలిగాను, ఈ విధంగా ప్రభువును కూడా తెలుసుకోగలిగాను అంటూ ఆ సాక్ష్యాన్ని తెలియచేశాడు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, మన ప్రభు కార్యాన్ని చేస్తున్నప్పుడు దాని ఫలితం గురించి ఆలోచన కాదు, ప్రభు కార్య అభివృద్ధి అనేది ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. మనము ఫలితాన్ని ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఆమె ప్రార్థన చేసింది, ఆ ప్రార్థన యొక్క ఫలితము ఆమెకు తెలీదు, అసలు ఆ వ్యక్తి నమ్ముకున్నాడు అన్న సంగతి. ఎందుకంటే ఆమె వరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయింది అంతే.
కానీ దానికి రిజల్ట్ వచ్చిందా లేదా? ఖచ్చితంగా వచ్చింది. కానీ వచ్చిందన్న సంగతి ఆమెకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు కదా. సో మనం ఎప్పుడు కూడా ప్రభు ప్రయాస, ప్రభు పని చేయడంలో ప్రయాసలో మరి కదలని వారుగా స్థిరమైన విశ్వాసంతో మనము ఆయన కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిగా ఉంటే దాని ఫలితాన్ని ఆయన చూసుకుంటాడు. కనుక ఆ రిజల్ట్ అనేది ఒక్కోసారి మనకు తెలియచ్చు, ఒక్కోసారి తెలియకపోవచ్చు. కనుక పిల్లరా ఈ విధంగా విశ్వాసం ఎప్పటికీ స్థిరులుగా, ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా సరే కదలని వారిగా ఆధునికంగా ఎంత టెక్నాలజీ ఎక్కువ అవుతున్నా సరే మనం స్థిరంగా ఉండాలి. ఏమంటే ఆ విశ్వాసంలో ఎప్పటికీ నిలబడి మనము ఉండాలి అనేది మనము ప్రభువుని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవాలి. కనుక నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చిన మాటలు నేను ఎప్పటికప్పుడు చెప్పకుండా ఉండలేను, అక్కడ చెప్పేస్తుంటాను. నేను చాలా మందిని ఈ విధంగా కోల్పోయాను కూడా, దూరం అయిపోయాను. చాలా మంది సేవకులకు, సంఘాలకు, సహోదరులకు కూడా దూరం అయిపోయాను. అంటే ఆ ప్రభు నాకు అప్పటికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని చెప్పకుండా, ప్రకటించకుండా, నాది నా బలమో నా బలహీనత నాకు తెలీదు. కానీ ఎవరి మీద నేను కక్ష కట్టో లేదంటే ఇంకొక రకంగా నేను ఎప్పుడు చెప్పను, నేను అలాగెప్పుడు చెప్పలేదు. కానీ అప్పటికి దేవుడు నాకు ఇచ్చిన ఆ జ్ఞానము, ఆ ప్రేరేపణ బట్టి చెప్పేస్తుంటాను. తద్వారా నేను చాలా మందిని కోల్పోయాను అన్నమాట, దూరం అయిపోయాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను అయ్యగారిని ఉద్దేశించి లేదంటే ఆ బాలయ్య గారిని ఉద్దేశించి ఇలా ఇంకెవరిని ఉద్దేశించి నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను కూడా. కాబట్టి ఒకవేళ మీ మనసు నొప్పించే విధంగా నేను మాట్లాడి ఉంటే, చెప్పి ఉంటే క్షమించండి ఆ విషయంలో. కాబట్టి ఇలాగా మనం అయితే దేవుని సేవలో మన ఒక్కరికొకరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. నాలో ఎన్నో లోపాలు నేను సరి చేసుకుంటూ, నా లోపాలు నేను సరిదిద్దుకుంటూ నేను వెళ్తూ ఉన్నాను. కనుక ఇంకా నా లోపాలు లేవు అని నేను చెప్పట్లేదు. నాకు చాలా లోపాలు ఉన్నాయి. నాకు తెలియని ఎన్నో విషయాలు నేను నేర్చుకోగలిగాను. అయితే దేవుడు ఒకసారి ఇది ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు, ఆ ప్రేరేపణ ఇస్తున్నప్పుడు నేను అది చెప్పకుండా ఉండలేను, చెప్పేస్తుంటాను అంతే. అవతల వ్యక్తులు ఎవరి కోసమో నాకు తెలియదు, అది దేవుడు చూసుకుంటాడు. అందుకే ఆ విధంగా నేను ఎప్పుడు కూడా వెళ్తుంటాను తప్ప ఎవరిని ఉద్దేశించి నేను ఎప్పుడు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎలాంటి ఆలోచన లేదు. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టినంత వరకు అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. అయితే ప్రియులారా, ఈరోజు ఈ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో, ఎంతగా టెక్నాలజీ డెవలప్ అవుతుందో, అయితే ఈ మోడర్న్ సైన్స్ ఎలాంటి విషయాలు ఆవిష్కరించాలని చూస్తుందో, వాటి కంటే బైబిల్ ఎంత గొప్పగా ఉందో అనే విషయాలు ఈరోజు ఈ కోణంలో మనం ఆలోచన చేద్దాం. ఈరోజు సైన్స్ అభివృద్ధి చెందింది కనుక ఈ మోడర్న్ సైన్స్ కొన్ని విషయాలు ఆవిష్కరించాలని అనుకుంటుంది. ఏంటంటే, ఒక స్మెల్ టీవీ ఒకప్పుడు చాలా పెద్ద డబ్బా సైజులో ఉండేది. ఇప్పుడు ఏ సైజులోకి వచ్చింది? గోడ మీద పెట్టుకునే సైజులోకి మనకు వచ్చింది కదండి. అయితే ఈ మోడర్న్ సైన్స్ ఏం చేయాలనుకుంటుంది, ఎలాంటి ఆవిష్కరణ చేయాలనుకుంటుంది అంటే, ఒక స్మెల్ టీవీ. స్మెల్ అంటే ఇప్పుడు టీవీలో మా ఇంటి వంటలని ప్రోగ్రామ్ వస్తుంటది. అక్కడ ఉండే వంటల యొక్క స్మెల్ కూడా మన ఇంట్లోకి వచ్చే విధంగా అలాంటిది తయారు చేయాలి అని స్మెల్ టీవీ అనేది ఒకటి ఆవిష్కరించాలి అనుకుంటున్నారు. అంటే మోడర్న్ సైన్స్ ఏం చేయాలనుకుంటుందో, దానికంటే బైబిల్ ఇంకెంత గొప్పగా చెప్పిందో అనేది ఈరోజు కోణంలో చెప్పాలనుకుంటున్నాను. సో ప్రియులారా, అయితే ఇంకా ఏం చేయాలనుకుంటుందంటే, ఈ యొక్క మోడర్న్ సైన్స్ అనేది మన ఫ్రూట్స్ ఎలా ఉంటాయండి, రౌండ్ షేప్ లో యాపిల్ కానీ టొమాటో ఉంటాయి కదా, వాటిని ప్యాకింగ్ కి వీలయ్యే రీతిగా స్క్వేర్ షేప్ లో వచ్చేటట్టుగా పండేటట్టుగా, ఆ విధంగా ప్యాకింగ్ అనుకూలంగా పండే విధంగా ఆధునికమైనటువంటి వంగడాలు, ఆధునిక హైబ్రిడ్స్ ఫ్రూట్స్ ని తయారు చేయాలి అనుకుంటున్నారు ఆధునిక టెక్నాలజీ. అదేవిధంగా ఇంకేమనుకుంటున్నారంటే,
ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. వాహనాలు ఎక్కువైపోయి రోడ్ల మీద ఖాళీ లేని ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కదా. సో దానికి పరిష్కారంగా ఒక ఇండివిజువల్ ఫ్లైట్స్ అంటే బెల్ట్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేస్తే ఇంకా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, ఎందుకంటే ఆకాశం విశాలంగా ఉంటుంది కదా. సో ఆ విధంగా చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఇంకా సైన్స్ నానో టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తుంది. నానో కార్ను సిద్ధం చేశారు. ఏమంటే అదేవిధంగా నానో టెక్నాలజీ అంటే నానో టెక్నాలజీతో బట్టలను కూడా సిద్ధం చేయాలి అని, ఆ బట్టలు వేసుకుంటే ఒకసారి ఇంకా మరి తీయ అవసరం లేదు. అదేవిధంగా అలాంటి టెక్నాలజీ డెవలప్ చేయాలని ఇంకా ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని సాధించారు. అందులో మెమొరీ చిప్ మనకు తెలుసు కదండి. మెమొరీ చిప్ అనేది ఈరోజు అది ఉండటం వల్ల ఈరోజు మనం ఇలాగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ఆన్లైన్లో మనం ఈ విధంగా ప్రభుని స్తుతించగలుగుతున్నామంటే అది ఆధునిక టెక్నాలజీ యొక్క ఫలితమే అని చెప్పొచ్చు. కనుక అయితే ఈ యొక్క మెమొరీ చిప్ అనేది లేకపోతే మొబైల్లో మాట్లాడలేము. సిమ్స్ తయారవడానికి కానీ, మెమొరీ కార్డులు తయారవడానికి కానీ, కంప్యూటర్లో మెమొరీ లేదంటే సీసీ కెమెరాలు రికార్డ్ చేయడానికి కానీ ఇవన్నిటికీ మెమొరీ కార్డ్ ఎంతో అవసరం. మెమొరీ కార్డ్స్ తయారీ అనేది జరుగుతుంది. అయితే ఇవి ఒకప్పుడు సిడి రూపంలో కొన్ని తయారు చేసేవారు. సిడీలు గీత పడితే అవి పని చేయని రీతికి ఉండేవి. కానీ ఈ మెమొరీ కార్డు చిన్న సైజులోనే ఎంతో మెమొరీ పట్టే విధంగా 1 GB 2 GB 5 GB ఏమండి ఇలాగా 1 TB 1 ZB ఇలాగా అంత కెపాసిటీ కలిగినటువంటి మెమొరీస్ను తయారు చేస్తున్నారు. అయితే ఇది ఎలా తయారు చేశారు అంటే ఇసుకలో సిలికాన్ అనే ఎలిమెంట్ ఒక మూలకం ఉంటుంది. అంటే అది ఎలా వస్తుందంటే వర్షం బాగా కురిసినప్పుడు కొండల మీద రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు కరిగి ఆ రాళ్ళు ఇసుకగా మారి అది ఒక అందులోనే అంటే ఆ రాళ్ళ నుంచి వచ్చే ఇసుకలోనే ఈ యొక్క సిలికాన్ అనే మూలకం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా రాళ్ళు కరిగి ఇసుకగా మారడం అనేది దాన్ని సైన్స్ ప్రకారంగా వెదరింగ్ అంటారు. వెదరింగ్ మృత్తిక ఏర్పడటం. అయితే ఈ సైన్స్ అనేది ఈ విధంగా అంటే ఆ యొక్క వెదరింగ్ ఏర్పడడం వల్ల ఇసుక ఏర్పడితే ఇసుక నుంచి సిలికాన్ అనే మూలకాన్ని తీసి ఈ యొక్క మెమొరీ చిప్స్ సిమ్ కార్డులు కానివ్వండి, మెమొరీ కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తయారు చేసుకున్నారు. అయితే వీరు ఈరోజు తెలుసుకున్నారు ఈ విషయాన్ని. కానీ ఎందుకంటే ముందు నుంచే దేవుడు వెదరింగ్ అనే పద్ధతి ద్వారా ఏమంటే ఏ విధంగా వెదరింగ్ అనే విధానం ఏర్పడతాడో దేవుడు ముందుగానే బైబిల్లో చెప్పాడు అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక మాట నేను చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 14:19 చూసినట్లయితే, జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. జాగ్రత్త గమనించండి. ఇక్కడ భూమి మీద ఉన్న ఈ వచనంలో జలము రాళ్లను అరగదీస్తుంది. దాని ద్వారా ఆ ప్రవాహం వలన, ఆ జల ప్రవాహం వలన వచ్చినటువంటి ఇసుక ఒక మృత్తిక లేదా ఒక ధూళి లేదా ఇసుక ఏర్పడుతుంది. దానిలో నుంచే సిలికాన్ అనే మూలకాన్ని తీశారు. ఆ సిలికాన్ నుంచే ఈరోజు సిమ్ కార్డ్స్ మెమొరీస్ తయారు అవుతున్నాయి. సో ఆ విధంగా అంటే రాయిలో ఏముంది? మెమొరీ ఉంది. రాయిలో మెమొరీ, ఎంత మెమొరీ ఉంది ఏమండి? అంటే రాయిలో మెమొరీ ఉందా? అవును. ఏమండి? అంటే ఈరోజు సైన్స్కు తెలుసుకున్నట్టు ఈరోజు సైన్స్ రాయిలో నుంచి ఇసుకలో సిలికాన్ అనేది ఉంటుంది, దాని ద్వారా మెమొరీ తయారు చేసుకోవచ్చని తెలుసుకోగలిగారు. కానీ బైబిల్ ఎప్పుడో రాళ్లలో గొప్ప మెమొరీ దేవుడు పెట్టాడు అని మనం మరొక సంఘటన, ఒక వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండం 31
46 నుంచి మనం చూసినట్లయితే మరి యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యాగర్ షహతూత అని పేరు పెట్టెను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని చెప్పాను. కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టెను. మరియు మనము ఒకరినొకరము దూరంగా ఉండక యెహోవా నాకును నీకు మధ్య జరుగునిది కనిపెట్టినని చెప్పిన కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. ఇక్కడ చూడండి, రాయి మన ఇద్దరికి మధ్య సాక్ష్యం ఉంటుంది. మనమే అంటే రాయిలో మెమోరీ ఉంటుంది. రాయి వీరు మాట్లాడుకుంటున్న వీరు పెట్టుకున్న ఒప్పందం అగ్రిమెంటు రాయే అక్కడ సాక్ష్యముగా రికార్డు చేస్తుంది అనేటట్టుగా ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారు పిల్లరా. అంటే రాయిలో అంత మెమోరీ ఉంటుందా? ఈరోజు తెలుసుకున్నారు సైన్స్, కానీ ఆనాడే రాయి సాక్ష్యం చెప్పగలదు. ఈరోజు సీసీ కెమెరాలు చూసి ప్రజలు భయపడతారు. ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయిపోతుంది. అందుకనే ప్రతి పెద్ద పెద్ద షాపుల్లోనూ పెద్ద పెద్ద మాల్స్లోనూ సీసీ కెమెరా, రోడ్లో కూడా సీసీ కెమెరా పెడుతూ ఉంటారు. పెట్టడం వల్ల ఎవరు దొంగలో రికార్డ్ చేస్తుంది, దొరికిపోతారు. అంటే సీసీ కెమెరాకి ఈరోజు భయపడుతున్నారు, కానీ అసలు ఆ సీసీ కెమెరా తయారవడానికి అవసరమైనటువంటి ఆ చిప్పు ఏమంటే లేదంటే ఆ మూలకం ఎక్కడ ఉందంటే రాయిలో ఉంది. సో రాయి అలాగే సాక్షిగా ఉంటుంది. రాయి ఆ విధంగా ఏమండి మన యొక్క లోపాలను లేదా మనం చేసే ప్రతి దాన్ని రికార్డు చేస్తుంది. ఆ రాయి అలా విధంగా రికార్డు చేసి దేవునికి సాక్ష్యం చెప్పగలుగుతుంది. మనం చేసే ప్రతి దాన్ని, అది మనం ఎంత రహస్యంగా చేస్తున్నా సరే, ఏమంటే మన 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 ఒక 4 గోడల మధ్యలో ఉన్నా సరే, ఆ గోడలే మన మీద సాక్ష్యాన్ని, మనం చేస్తున్న పనులను రికార్డ్ చేసి దేవునికి సాక్ష్యం ఇస్తాయి అని మరొక మాట కూడా చూపిస్తాను. చూడండి, హబక్కూకు గ్రంథం 2:11 చూస్తే, హబక్కూకు గ్రంథం 2:11 గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఇక్కడ చూడండి, గోడలోని రాళ్ళు మొరపెడతాయా? ఏమంటే ఆ మొరపెడతాయి అండ్ వాటి మొర ఎవరికి అర్థమవుతుంది? దేవునికి తెలుసు. అంటే మన మీద 4 గోడల మధ్య మనం ఏదో చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ మనం ఏదో సీసీ కెమెరా అంటే మనం భయపడతాం, కానీ అసలు మన గోడలే మనకు సీసీ కెమెరాకి దేవుడు పెట్టాడు. ఏమంటే ఆ గోడలో ఉన్న రాళ్ళే మనం మాట్లాడుకున్న మాటలను, మనం చేస్తున్న పనులను రికార్డు చేస్తున్నాయని భయము ప్రతి మనిషికి కలగాలి. అంటే మోడర్న్ సైన్స్కు తెలియని విషయం. ఏమంటే మోడర్న్ సైన్స్ ఈరోజు ఈ కనిపెట్టినటువంటి టెక్నాలజీకి భయపడుతున్నారు మనిషి, కానీ అంతకంటే ముందే దేవుడు ఈ మోడర్న్ సైన్స్ లేదా ఈ యొక్క ఆధునిక శాస్త్రం కి తెలియని సంగతులు, ఏమంటే చెప్పలేని విషయాలు దేవుడు ముందే తెలియపరిచాడు, ఆ విషయం రికార్డు చేస్తున్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలి పిల్లరా. అండ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు, చూద్దాం. చూడండి, లోకసువార్త 19:40 చూసినట్లయితే, లోకసువార్త 19:40 ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. చూడండి, ప్రాణము లేని నోరు లేని రాళ్ళు కేకలు వేయడం ఏంటి? ఏమంటే రాళ్ళు ఏమైనా మనుషుల జంతువుల? ప్రభు అతను మతి లేక పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నాడేమో. ఏమంటే యేసుప్రభు వారికి మతి లేదా? రాళ్ళు మాట్లాడడం ఏంటి అని అనుకునేవారు ఉన్నారు. ఆ రోజు ప్రభు వారికి మతి లేదు అని అనుకున్నారట ఎవరో. ఏమండి ఒక సంఘటన చూపిస్తాను చూడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ ఇంటి వారు ఏమనుకున్నారట? ఆయన ఇంటి వారు మార్క్స్ వార్త 3వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు
మరలా గుంపు కూడి వచ్చిన గనుక భోజనం చేయుటకైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యేసుప్రభువు వారు ఏమంటే విపరీతంగా ఆయన స్వార్థ చేస్తూ ఆయన దేవుని పనిలో ఉంటూ ఉంటే ఏమంటే అంతమంది ప్రజల ఇంట్లోకి వస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే ఇంటి వారు ఏమనుకున్నారంటే ఈయన మర్చిపోయింది, ఎప్పుడు ఇదే పనిలో ఉంటాడు అని అనుకున్నారట. అలాగే దేవుని మాటలను మనం ఎంత తీవ్రంగా దేవుని పని చేస్తామో ప్రజలకు వాక్యం ఎరగిన వారికి మనం అంత మతి లేని వారిలాగా వెర్రి వారిలాగా మనం లోకంకి అనిపించవచ్చు. కానీ ప్రభువారు చెప్పిన మాట సత్యమా కదా? రాళ్ళు కేకలు వేస్తాయంటే రాళ్ళలో ఉంటే కదా మెమొరీ చిప్స్ తయారవుతానే. ఈరోజు మనం సెల్ ఫోన్లో లేదంటే కంప్యూటర్లో ఏదైనా రికార్డ్ చేయగలుగుతున్నామంటే అది రాళ్ళ నుంచి వచ్చిన మూలకం ద్వారా కదా. సో ఆ విధంగా రాళ్ళు కేకలు వేస్తున్నాయి అనేది ఆ యొక్క ప్రభువు వారు చెప్పిన మాట ఎంత సత్యమో ఈరోజు సైన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈరోజు డెవలప్ అవుతున్న సైన్స్ని బట్టి ఆయన మాట ఎంత సత్యమో, ఆయన మాట ఎంత వాస్తవమో మనకు మనకు అర్థమవుతుంది. అంటే రాళ్ళు మనం చేసే ప్రతి పని రికార్డ్ చేస్తాయి, మనం మాట్లాడే ప్రతి మాటను రికార్డ్ చేస్తాయి, అవి ఆ రికార్డు తిరిగి వినిపిస్తాయి అనే విషయం ఈరోజు సైన్స్ తెలుసుకుంది. కానీ ఎప్పుడో ప్రభువారు చెప్పారు, రాళ్ళు కూడా నేను చెబితే రాళ్ళు కూడా కేకలు వేయగలుగుతాయి, రాళ్ళు కూడా నేను నోరిస్తే ఖచ్చితంగా అవి మీలాగా మాట్లాడగలుగుతాయి అని ప్రభువారు చెప్తున్నారు. సో సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నా సరే పిల్లరా వాక్యానికంటే దేవుని మాట కంటే ఏది కూడా ఎక్కువ కాలేదు అనే సత్యాన్ని మనం ఎప్పటికీ కూడా తెలుసుకోవాలి పిల్లరా. 2008లో ఒక న్యూస్ పేపర్లో, సాక్షి అనే న్యూస్ పేపర్లో 2008లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటా న్యూస్ అంటే మనిషి ధూళిలో, మనిషికి చెందినట్టు మనిషికి అంటినటువంటి ధూళి, మనిషికి అంటిన ధూళిలో DNA ఉంటుంది అనే న్యూస్ అన్నమాట. అంటే DNA ద్వారా ఆ వ్యక్తి ఎవరు, మనిషి బాడీ కంటిన ధూళిలో ఉన్న DNA ద్వారా ఆ నేరస్తుడు ఎవరో లేదా ఆ వ్యక్తి ఎవరో పట్టుకోవచ్చు అని సైన్స్ ద్వారా ఆ విధంగా తెలుసుకోవచ్చు అని ఒక న్యూస్ వచ్చింది. నిజంగా దేవుని వాక్యం ఎంత సత్యమో మనము ఈ న్యూస్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒకసారి చూడండి. యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాట చూసినట్లయితే మార్క్స్ వార్త 6:11లో ఏ స్థలమైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకై మీ పాదముల కింద ధూళి దులిపివేయుడి. చూడండి పిల్లరా, చెప్పినటువంటి న్యూస్ ఈరోజు తెలుసుకున్నారు. కానీ ఎప్పుడో ప్రభువారు మనిషికి అంటినటువంటి పాద ధూళి ఆ మనిషి గూర్చి ఆమె సాక్ష్యం చెప్తుంది. ఇదిగో ఈ వ్యక్తి ఫలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చేశాడు, లేదా అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని హింసించాడు అని ఆ ధూళే ప్రభువుకు సాక్ష్యం ఇస్తుందంట. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 29:4లో నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. అంటే మన యొక్క పలుకు ధూళిలోంచి వినబడగలుగుతుంది. సో పిల్లలుగా చెప్పుకుంటే సైన్స్కు అందని విషయాలు, సైన్స్ చెప్పలేనివి ఈరోజు ఎప్పుడో దేవుడు తెలియచేశాడు. ఈరోజు సైన్స్ నేర్చుకుంటున్న విషయాలు ఎప్పుడో దేవుడు పరిశుద్ధ గ్రంథం రాయించి పెట్టాడు అని మనం తెలుసుకుని ప్రభువుని స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ నానో అంటే ఏంటి? నానో అంటే తల వెంట్రుకను 80 భాగాలుగా డివైడ్ చేస్తే తల వెంట్రుకను
80,000 భాగాలుగా డివైడ్ చేస్తే ఆ ఒక్క భాగమే నానో. ఏమంటే ఒక నానో మీటర్ అంటే శతకోటి భాగం. సో ఆ విధంగా నానో తో అంటే అంత చిన్నది అనమాట నానో అంటే. సో ఈ నానో టెక్నాలజీతో ఈరోజు సూపర్ కంప్యూటర్ని తయారు చేశారు. అలాగే మిసైల్స్ను తయారు చేశారు. అంటే యుద్ధానికి ఉపయోగపడే చాలా చిన్న మిసైల్స్ తయారు చేశారు. అలాగే ఈ నానో టెక్నాలజీతోనే ₹1,00,000 కార్ తయారు చేశారు. ఇంకా నానో టెక్నాలజీతో ఇంకేం చేయాలనుకుంటున్నారంటే ఒక మంచి క్లోత్స్, బట్టలు, మన బాడీ నుంచి బట్టలు ఎప్పుడు తీయవసరం లేదనమాట. అంటే ఆ నానో టెక్నాలజీతో తయారు చేయబోయే బట్టలు ఇప్పుడు ఇంకా రాలేదు, భవిష్యత్తులో అలాంటి ప్రణాళిక చేస్తున్నారు. సో ఆ బట్టలు ఒకసారి వేసుకుంటే మరి తీయవసరం లేదు. బయట మన శరీరానికి అనారోగ్యాన్ని కలిగించేటటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ప్రవేశించకుండా, అలాగే లోపల మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా వైరస్ లోపల ఉండేటట్టుగా ఆ యొక్క నానో క్లాత్స్ ఉపయోగపడతాయంట. ఒకవేళ శరీర భాగానికి ఎక్కడైనా ఏదైనా ప్రమాదం వలన లోపల అవయవాలు ఏమైనా దెబ్బతింటే వెంటనే ఆ ఏ పార్ట్ దగ్గర అయితే దెబ్బతిన్నదో అక్కడ ఆ నానో చిప్ తీసి సిస్టంలో పెట్టి ఆ ఏ పార్ట్ డ్యామేజ్ అయింది అని పరిశీలించి వెంటనే రిపేర్ చేయగలిగే విధంగా ఉంటుందట. అంటే ఇంకా నానో క్లాత్స్ వస్తాయి, బట్టలు వస్తాయి. ఏమంటే అలాగే నానో క్యాప్సిల్స్ అంటే ఒకసారి ఆ క్యాప్సిల్ కానీ వేసుకుంటే మరి నెల రోజులకి సరిపడే నానో ఫుడ్ క్యాప్సిల్ ఒకసారి ఆ టాబ్లెట్ వేసుకుంటే ఇంక 30 రోజులు తినవసరం లేదంట ఆహారం. అలాంటి టెక్నాలజీ, ఆ విధంగా సైన్స్ డెవలప్ చేయాలి, ఇంకా అలాంటి ఆవిష్కరణలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అయితే పిల్లరా, వీరు చేస్తున్న ఆలోచనలు కంటే ముందుగానే ఏ విధంగా దేవుడు తన జ్ఞానంలో, తన వాక్యంలో అలాంటి విషయాలు తెలియచేశాడో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపితిని, మీ బట్టలు ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిల్లిపోలేదు. ఇక్కడ చూడు, 40 సంవత్సరాలు అరణ్యములో ఒంటి మీద బట్టలు పాతగిల్లిపోలేదట. ఆ యొక్క బట్టలే కాదు, చెప్పులు కూడా. ఈరోజు నానో బట్టలు కాదు కానీ ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి బట్టలు. సో ఈరోజు నానో బట్టలు వేసుకుంటే, అంటే నానో టెక్నాలజీ తయారు చేసే బట్టలు వేసుకుంటే అవి ఎప్పటికీ తీయవసరం లేదు. ఏమంటే కానీ దేవుడు ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోని విధంగా ఇప్పుడు చెబుతున్న ఈ టెక్నాలజీ చెబుతున్న నానో బట్టల కంటే ముందుగానే దేవుడు ఎలాంటి భద్రతను లేదంటే ఎలాంటి టెక్నాలజీని తన ప్రజల కోసం వాడాడో మనం అర్థం చేసుకోవాలి. సో పిల్లరా, ఆనాటి ఇశ్రాయేలు 40 సంవత్సరాల పాటు వారి శరీరంపై బట్టలు పాతగిల్లలేదంటే వాటి మీద బ్యాక్టీరియా ప్రభావము వారిపై లేదు. ఏమండి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి ముందుగా త్రోవ చూపిస్తూ వారిని నడిపించాడు ప్రభువారు. ఏమండి, సో అలాంటి ఈరోజు తెలుసుకోలేని, ఇంకా సైన్స్కి అర్థం కాని టెక్నాలజీ దేవుడు తన వాక్యంలో వ్రాయించాడు. సో పిల్లరా, మనకు మరొక మాట కూడా చూసినట్లయితే మనకు ఏలియా కనిపిస్తాడు కదా. ఏలియా అసలు యెజబేలు, ఆహాబు వారి పరిపాలనలో దేవునికి విరుద్ధంగా వారు ఎంత ప్రవర్తించారో మనకు తెలుసు. ఎంత దుర్మార్గంగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారో మనకు తెలుసు. అలాంటి వారిని బహిరంగంగా ఏలియా గారు సవాల్ చేస్తూ
మరి దేవుడు యెహోవా నిజమైన దేవుడు అని రుజువు చేసినటువంటి భక్తునికి ఏలియా గారు కనిపిస్తున్నారు. సో యెజబెలు అతన్ని చంపాలి అనుకున్నప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. పారిపోయినప్పుడు దేవుడు ఆయన్ని ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారు, కాపాడారు ఒక వచనాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19:8 చూస్తే, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బల్ల చేత 40 రాత్రి పగలు ప్రయాణము చేసి, అంటే ముందుగా చెప్పుకున్నాం కదా, నానో టెక్నాలజీతో ఒక క్యాప్సిల్ తయారు చేయాలనుకున్నారు, ఫుడ్ క్యాప్సిల్. ఏంటో ఆ క్యాప్సిల్స్, ఆ ట్యాబ్లెట్ అంటే ఒకసారి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే 30 రోజులు ఇంకా మనం ఫుడ్ తినవసరం లేదు, ఇంకా ఆకలేదు, అంత శక్తి వస్తుంది, అలాంటి తయారు చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ టెక్నాలజీ కంటే ముందే, ఏమంటే ముందే మోడర్న్ సైన్స్ కంటే ముందే దేవుడు తన భక్తునికి ఒక్క పూట భోజనముతో గొప్ప బలమునిచ్చి 40 రాత్రి పగలు తినకుండా ఆయన ప్రయాణం చేయగలిగాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈరోజు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, సైన్స్ ఆలోచన చేస్తుందో, సైన్స్ కంటే ముందు దేవుడు ఎంత గొప్ప టెక్నాలజీ. అండ్ ఒక పూట భోజనముతో 40 రాత్రి పగళ్ళు ఆయన ప్రయాణం చేయగలిగాడు. అంటే దేవుడు ఆయనకి మరి ఎంత శక్తిని ఏమంటే ఇచ్చాడో. ఏమంటే దేవుడు ఇంకా చెప్పాలంటే ఆ నానో ఫుడ్ ఎప్పుడో ఇచ్చేశాడు, నానో క్లోత్స్, నానో చెప్పులు కూడా ఎప్పుడో తన ప్రజలకు, తన భక్తులకు ఇచ్చేశాడు. ఈరోజు ఈ లోకం ఏదో అనుకుంటుంది. అయితే ప్రియులారా, ఇంకా చెప్పాలంటే సూపర్ కంప్యూటర్, నానో టెక్నాలజీతో సూపర్ కంప్యూటర్ తయారు చేశారు, సూపర్ మిసైల్స్ తయారు చేశారు. అయితే వాటికంటే సూపర్ కంప్యూటర్ కంటే గొప్పది, గొప్ప సూపర్ కంప్యూటర్ ఏంటంటే మన చేతిలో ఉన్న వాక్యమే అని తెలుసుకోవచ్చు. అంటే ఈ సైన్స్కు తెలియని విషయాలు. సూపర్ కంప్యూటర్ కంటే గొప్పది కంప్యూటర్ మన చేతులు దేవుడు పెట్టాడు, అదే మన చేతిలో ఉన్న వాక్యం. హెబ్రీ పత్రిక 4:12 చూస్తే, ఎందుకనక దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను విభజించినంత మట్టుకు దూరుచు ప్రతి ఒక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఈరోజు సైన్స్ అరచేతులు ఇమిడిపోయే సూపర్ కంప్యూటర్ను తయారు చేశారు. ఈ సూపర్ కంప్యూటర్ కంటే ముందే అరచేతిలో ఇమిడిపోయేటటువంటి ఏంటి బంపర్ కంప్యూటర్ వాక్యం మన చేతులు దేవుడు పెట్టాడు పిల్లరా. సో పిల్లరా, ఈ సైన్స్కి తెలియని ఎన్నో విషయాలు ఎప్పటికీ ఏమండి మన దేవుని వాక్యాలు ఉంటాయి. ఈ మోడర్న్ సైన్స్ చెప్పలేని విషయాలు దేవుని గ్రంథంలో ఉంటాయి. ఏమండి నానో మిసైల్ తయారు చేయాలనుకుంటున్నారు. నానో మిసైల్ ఏం చేస్తుంది అంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ శత్రువుల యొక్క ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. కానీ మన దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఎలాంటిది? గొప్ప నానో మిసైల్. ఈ నానో మిసైల్ పాడు చేసేది కాదు, బాగు చేసే మిసైల్ మన చేతులు ఇచ్చాడు. కీర్తన 107:6-20 చూస్తే, కీర్తన 107:20 చివరిగా ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని పంపించి మనుషులను బాగు చేయాలనుకుంటున్నాడు. తన వాక్యాన్ని పంపి వారిని బాగు చేస్తున్నాం. ఈరోజు టెక్నాలజీతో కనిపెట్టిన నానో మిసైల్ ఏం చేస్తుంది? ఏమంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. కానీ దేవుని మిసైల్ ఏం చేస్తుంది? ఏమిటి? అందరినీ బాగు చేస్తుంది. సో ప్రియులారా, ఈ యొక్క మిసైల్, వాక్యం అనే మిసైల్ ఎలాంటిదంటే బ్లాస్ట్ చేసేది కాదు, బిల్ట్ చేస్తుంది, బాగు చేస్తుంది. సో ప్రియులారా, ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం తెలియని విషయాలు, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి తలదన్నే విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పలేని విషయాలు బైబిల్లో ఉన్నాయి, దేవుని వాక్యంలో ఉన్నాయని మనం తెలుసుకొని, సో ఎప్పటికీ బైబిల్ని మించిన జ్ఞానం ఈ లోకములో ఏమండి
బైబిల్ కాదనే ముందుకు ఎవరు వెళ్ళలేరు, వాక్యాన్ని కంటే గొప్పగా ఎవరు ఏ ఆవిష్కరణలు చేయలేరు అని అంత గొప్పది మన చేతిలో ఉన్నటువంటి దివ్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. సో దాన్ని పఠిద్దాం, ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం, విశ్వాసంలో బలపడదాం. సో మనం ఎప్పటికీ కదలని వారుగా, స్థిరులుగా ఏమండి ప్రభు పనిలో ప్రయాసపడదాం. మన ప్రయాస వ్యర్థము కాదు. సో ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ